కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం కళ్యాణం వైభోగం ఏడుకొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమద గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రజిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకి సమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం మధువర్కరాశయ వినియోగ చదివేసుకెళ్ళిపోతానండి అది మామూలు శాస్త్రంలో తీసుకెళ్ళండి. శ్రీరస్తు శుభమస్తు అవిక్రమస్తు శ్రీ వివాహ మహోత్సవ లగ్నపత్రిక శ్రీ 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 శేషాచల నివాసుడైన శ్రీనివాసునికి ఆకాశరాజు వారి శుభాయకాంతములు ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి అపూర్వ మహిమలు కలిగినారు శ్రీనివాసులను పేరు గల వారును ఆయన నీకు నా కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని ఇచ్చి నాచే సాంస్కృత కన్యాదానం మహోత్సవం నిర్వహించినారు. గాన ఏత సమూహతలకు తామ కుటుంబ బంధుమిత్ర గ్రామ సభ్యులు పరివార సమేతంగా ఇచ్చేసి మందరమి సంతాంలో సేకరించి ఈ యొక్క నాలుగు జీవత్వం చుట్టూ శ్రీ నారాయణ ప్రవాసములు అలాగే పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి లోక
కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. స్వామి నారాయణ, నా కన్నీ నీవేనయ్య నారాయణ. నన్నేలు నా స్వామి నారాయణ, నా కన్నీ నీవేనయ్య నారాయణ. మున్నీట పవళించు నారాయణ, కను తెరచి చూడుమయ్య భావన్నారాయణ. మున్నీట పవళించు నారాయణ, కను తెరచి చూడుమయ్య భావన్నారాయణ. దేవరవల్లి గడియారమ్మ తల్లి పలుకు, పెదవాడ దుర్గమ్మ పలుకు, దుద్దుకూరు ముత్యాలమ్మ పలుకు, ఎడదవోలు కోట సత్తమ్మ తల్లి పలుకు. కలిగి బొంక వద్దు, ఆడి దప్ప వద్దు, పలుకాల తల్లి. చూపు స్వామి కూర్చోండి, ఆ పని చేయండి. స్వామి స్వామి
చూస్తూనే ఉంటా. 10 రోజులుగా అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో లేదు, మనిషి ఏ లోకంలో ఉండదు. ఏంటో చెప్పవే. ఓ అమ్మ, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. మనసులో పుట్టిన మమత గురించి అడుగుతున్నావు, గండం మనసులో పుట్టిన మమత గురించి అడుగుతున్నావు. పుట్టి మమతేనే చిన్నమ్మి, మమతేనే. మమత ఏమిటే మమత? అట్టు అడుగు తల్లి, చెబుతా. ఓ చిన్నమ్మి, చూసావు గదే ఒక సుందరాంగుడిని వనములో. ఇద్దరి గనులు కలిసాయి, మనసులు మాట్లాడుకున్నాయి. మరులుగన్నావమ్మ మమత పెంచావు, నిలదీసి నీ తల్లిని కర్జిగా దగదని తప్పని దండించినాది. కూడి రాలేదని గుమిలి పోతున్నావు. సత్యమేనా చిలకమ్మ? చెప్పు, సత్యమేనా? సిగ్గుపడుతున్నావు. సిగ్గెందుకు పడుతున్నావు? సింగి చాలే, పసిపిల్లలతో ఏమంటున్నావు? ఏది నాకు చెప్పు. చూశానే పెద్దక్క, నీ చెయ్యి అప్పుడే చూశాను. ముక్కు మీద నీకు మునున్నది, కల్లెర చేసినాక కాగల కార్యాలు కాకుండా నీ నలుసు కోరిక నెరవేరున్నది తప్పదేమ్మా. నరులెడ్డబడితే నిలిచేది కాదు. మారు మాట్లాడక మనం ఒప్పుకోవే. ఏమిటే నువ్వు అనేది? ఎవరో దారిన పోయేవాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? గుడిసుకు గోపురానికి ముడి పెడతావా ఏమిటి? చాలు చాలులే, వెళ్ళు. ఓసోసి బుర్రక్క, ఎందుకట్ట ముఖమంతా కళ్ళు చేసుకుంటావు? నీ బిడ్డ వరించినోడు దారిన పోయేవాడా? ఆయనే అయితే ఇక నువ్వు నేను ఏం కావాలి? గుళ్ళేమో మాటలకేమిలే, నీ చెయ్యి చూపు. ఆ అయ్యపై నీవు అనుమానవద్దు. 6 అడుగుల అందమైన వాడు, దొరలకే దొరవాడు, దొరకనివాడు. 7 కొండల మీద ఎలసి ఉంటాడు, 3 లోలాకాలేలు మునగాడు వాడు. ఆదిదేవుడే అల్లుడవుతాడు. చాలే ఊరుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదా పని. అమ్మా పద్మ, నువ్వు లోపలికి వెళ్ళు. కోసినా తల్లే, నా బిడ్డ నా బిడ్డ అంటున్నావు. ఈ శిలక నీ కూతురేంటి? ఎట్టా అవుతాదే పిచ్చి తల్లి. అమ్మా పద్మావతి నా కూతురు కదా. ఏడగన్నావమ్మా ఎగిరిగిరి పడుతున్నావు? మోసావా, పురుడు పోసుకున్నావా? నాగేటి చాలులో దొరికితే నాది నాది అని పెంచుకుంటున్నావు. ఏది నా మొహం చూసి చెప్పు. 6 అడుగుల అందమైన వాడు నిన్ను చూడగా వచ్చినాడు, నీతో పరిణయమే కోరినాడు. రాలుగా ఈ పిల్ల నీ గురాలతో కొట్టించినావు, నీ వలనే అతను బాధపడుచున్నాడు, నిన్నే తలుచుచున్నాడు. చిన్నదాని జన్మరహస్యం చెబుతా వినుకోండి మహారాజా. మీ బిడ్డ పద్మావతే పూర్వజన్మలో వేదవతి. ఆ శ్రీరామచంద్రుడే ఈ శ్రీనివాసుడు. ఇది నిజమా? నిజమా అని అడుగుతుండావా? అంబ పలుకులు అబద్ధాలు అంటున్నావా? ఆదిదేవుణ్ణి, ఓ ఆకాశరాజా, ఆదిదేవుణ్ణి అల్లుణ్ణి చేసుకోబోతున్నావు. ధరణీదేవి, నీ పుణ్యమే పుణ్యం. నా వాకెప్పుడు తప్పదేమ్మా. ఇంకొక ఘడియలో పెండ్లి ముచ్చట్లాడుటకు ఇక్కడకొక యోగిని మాత వచ్చెదరు. అరమరలేమి చేయక ఊవంటూ ఊకట్టి సరే అనుడి. మీకంతా శుభమే జరుగును తల్లి. మీ పెండ్లి అయిన తర్వాత మరలా వచ్చేదను. అప్పుడు నాకు ఒక పట్టు చీర, ఒక పట్టు రవిట పెట్టించండి. పెట్టిస్తావా తల్లి? పోయి వచ్చేదనే తల్లి. Thank you.
పెళ్లి అయిన వారిని నీవు పరిణయమేలా ఒప్పుకుంది. పద్మావతి లక్ష్మీదేవికి కైలు పడుతుంది. స్వామి బదులే నీవే ఉంటే మన ప్రధానితో పని మన్నది నీకు నేనే లేదు. ఇల్లు ఇల్లు తిరిగేదాను ప్రేమతో బట్టలు తల్లి పరిగణలో వదులున్నది. సౌతల తిప్పుడు మాట సౌత్ ఇద్దరు కూడా మాటలు ఇద్దరు భార్యలు మాటలు వింటూ శ్రీనివాసుడే సత్య చెప్పగా నైవేద్యం సప్తశైలములు ఎక్కిన స్వామి శిలారూపమే దాచెను. వెంకటేశుని శరీరము వెళ్తే పాపములన్నీ తొలగు కదా. ఏడుకొండలు ఎక్కినంతనే మా మనసే పరవశముందు కదా. మా మనసే పరవశముందు కదా. ఎడుకున్నవాడా వెంకటముడా నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ గోవింద గోవింద నేను అక్కడికి వెళ్తే ఆరు ఏం పౌడర్ ఇది
అంకుల్ గారు అంకుల్ గారు అడ్డు తప్పుకోమని ఆయన్ని మీరు వచ్చేస్తున్నారా ఎవరు వస్తలేదు వెనకాల కనబడుతుంది అసలు ఎవరు వెనకాల ఏముందంటే చెప్పండి నాకు కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం అది ఏ పెండికి అంకురార్పణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెలు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెలు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్ బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశని గాంచి దేవోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మాండ బ్రహ్మోత్సవం
మామిడి రాయే బాపా అమ్మండి చెట్టు పంపండి ఎలా పోసుకుంటారు నువ్వు మీరు పోసుకోకూడదు మా అమ్మ పోయాలి చేతి పంపుకుంటారు తర్వాత ఫేస్ చూపించండి బోర్గెట్టు పెళ్లి కూతురు నువ్వు పాముకో మా అమ్మ చేతులు ఎదరికెట్టేస్తుంది దూరం కెట్టేయి మా అమ్మ దగ్గరికి అట్టు అలాగయ్యి అటుతో అటుతో కాదు అర్థం కావట్లేదు మా మరి డబ్బులు అన్ని చెప్తుంది దానికి తొక్కు పెట్టు మామిడి కూడా సర్లేనే మామ సర్లే చేస్తున్నాను ఇద్దరికే ఉన్నదా మామ చేతివా నోట్లో ఒకసారి ఫోటో ఒకసారి ఫోటో రాలేదు మీరు పెట్టుకోండి మీరు పెట్టుకోండి రెండు చేతులు
అయితే మీరు పెడతాయినట్టు మీ దగ్గర మధ్య నుంచి పెట్టేది మా ఆవిడ పద్మావతి నేను వచ్చాను ఎందుకే పొట్టు మొహం అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 ఉయ్యాల